హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బన్కిని రామ్. సో ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కోనరాంపల్లె కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సుధాకర్ గారితో ఉన్నాము. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే. నమస్తే. ఈ గెలుపు మీకు ఎలాంటి తృప్తినిచ్చింది? ఈ గెలుపు అనేది మా ప్రజలు ఎప్పుడో సర్పంచ్గా గెలిపించుకోవాలని వాళ్ళకి త్రాపయం ఉండేది. ఖచ్చితంగా సర్పంచ్గా నిన్ను గెలిపించుకుంటాం, ఆ సీటు మీద నేను కూర్చొని పెడతామని కూడా చాలా నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం పేద ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, అప్పుడే మిస్టేక్ అయింది, ఈసారి మిస్టేక్ కానీయమని చెప్పి వాళ్ళు నేను ప్రచారంకి వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళు నన్ను చూసి కన్నీరుతోనే నాకు స్వభావం పలికిండ్రు. సమీకరణలు మారుతూ వచ్చినాయి. మీకు అప్ డౌన్ అవుతూ చివరికి మళ్ళీ మంచి మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తా, కానీ మెజార్టీ అనేది నేను 100% 250-300 మెజార్టీ రావాలి నాకు. యాక్చువల్గా ఆ ఒక వన్ డే మాత్రం నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అక్కడ ఏమైందంటే కొంచెం వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేయటం వల్ల, ప్రజలను బెదిరించడం, అది మారుతూ ఉంటాయి. ఇంకా అట్లా వేయటం వల్ల నాకు కొంచెం మెజార్టీ అనేది తగ్గింది. అంతగా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రోడ్ల విషయాలు కానీ, డ్రైనేజీలు, మెయిన్ రోడే బాగోలేదు. రోడ్డు విషయానికి వస్తే ఖచ్చితంగా రోడ్డు నేను కూడా మొన్న మాట్లాడినా సార్ దగ్గర, ఖచ్చితంగా నాకు రోడ్డు శాంక్షన్ కావాలి, ఇమ్మీడియట్గా కావాలి. ఒకవేళ లేట్ అయిన పరిస్థితిలో ఉన్నా కూడా నాకు మట్టి సహకరించినా రోడ్డు చేయాలి ఫస్ట్ అని చెప్పి చెప్పిన, తప్పకుండా చేద్దామని చెప్పి కూడా హామీ ఇచ్చిండ్రు.